అభివృద్ధి మరోసారి గెలిపిస్తుందని జగ్గయ్యపేట తెదేపా అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు విజయవంతంగా చేర్చామని అంటున్నారు. నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న శ్రీరామ్ తాతయ్యతో ఈటీవీ ముఖాముఖి. జగ్గయ్యపేట నుంచి ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టేందుకు 3వసారి బరిలోకి దిగుతున్నారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎట్లయినా సరే తాను గెలుస్తానని ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు. అసలు ఆయన ఏ విధంగా వెళ్తున్నారు, ఎటువంటి ఎత్తులు వేస్తున్నారు అనేటువంటి తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతోటి ఆయన ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే 2 సార్లు గెలిచి ఉన్నారు. మీరు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల యొక్క ఆదరణ పూర్తిగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో చాలా చక్కగా ఎక్కడికి పోయినా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడికి పోయినా ప్రజలకు బాగా మద్దతుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మా గెలుపు ఒకవైపు డ్వాక్రా సోదరిమలకు ఇచ్చినటువంటి పసుపు కావచ్చు, వృద్ధులకు వితంతులు వికలాంగులు ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, చంద్రన్న బాట ద్వారా సిమెంట్ రోడ్డు కావచ్చు, మా కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముత్యాల వద్ద 490 కోట్లతో శాంక్షన్ శంకుస్థాపన చేసుకోవడం, జగ్గయ్యపేట పట్టణానికి డ్రింకింగ్ వాటర్ కానీ పక్కా గృహాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, మేము ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రి సహాయ నిధి చాలామందికి 45 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాం. ఇరిగేషన్ స్కీమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా పూర్తిగా చేసాం. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అభివృద్ధి సంక్షేమాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాం. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించడం కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్స్టిట్యూషన్ తెలుగుదేశం పార్టీ నాకు ఓటేస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని వైఎస్ఆర్సీపీ గట్టి ప్రయత్నం చేస్తుంది. దానికి సమీకరణాలు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనేటువంటి తెలుస్తుంది. దానిపైన మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఎటువంటి పై ఎత్తులు వేస్తున్నారు? ఎంత ఎత్తులు వేసినా, పై ఎత్తులు వేసినా సరే ప్రజలను ఆకర్షించుకోవడం జరిగే పని కాదు. ఎందుకంటే ప్రజల హృదయాల్లో ఆనాడు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఇది ప్రజలకు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో అరాచకాలు బాగా సృష్టించి అవినీతి, అరాచకాలు, తప్పుడు కేసులతో బాగా కక్ష సాధింపులతో చేశారు. కాబట్టి ప్రజలు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన అయితే ఉందో అదేవిధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా సాయం చేస్తున్నాం కాబట్టి అదే మాకు అండగా ఉంటుందని చెప్పి, అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రజల స్పందన ఎలా ఉందండి? ప్రజల స్పందన చాలా సానుకూలంగా. ఎందుకంటే చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో 95% మేము పరిష్కారం చేసాం. ఇదివరకు గ్రామాల్లో పోయినప్పుడు సిమెంట్ రోడ్డు కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలని చెప్పి చాలామంది అడిగేవాడు. ఇప్పుడు ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు సమస్య లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి కూడా, ప్రతి ఇంటికి కూడా పంపు ఇవ్వాలని చెప్పి లోకేష్ గారి ఆలోచన ప్రకారం అది కూడా పనులు ప్రారంభించారు. డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేదు. ఈ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంకా ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా జగ్గయ్యపేటని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి లిఫ్ట్ స్కీమ్ త్వరలో పూర్తి చేసి ఎక్కడ కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా వ్యవసాయదారులకు ఇవ్వటం, తద్వారా వ్యవసాయ కూలీలకు కూడా ఎక్కడ కూడా ఉపాధి లేకుండా అవకాశం ఉంటుంది. పరిశ్రమలు కొన్ని ఇంకా స్థాపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చేటటువంటి రాష్ట్రం కాబట్టి మన ప్రాంతంలో ఇంకా పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పటికే బాగా అభివృద్ధి చేసాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా అభివృద్ధి చేసాం. దాని 50 బెడ్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చారు. త్వరలో దాన్ని 50 బెడ్ హాస్పిటల్ చేసుకుంటూ, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా ఒక కంపెనీ రాకింగ్ కెమికల్ వాళ్ళు శాంక్షన్ చేశారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా చాలా డెవలప్ చేసుకున్నాం. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మొత్తం మీద శ్రీరామ్ తాతయ్య గారు చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో జగ్గయ్యపేట నుంచి ఈసారి తను గెలిచి హ్యాట్రిక్ చేసి చూపిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.